డాక్టర్ గారు, ఈ మధ్య ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. మాస్టర్ హెల్త్ చెకప్ అంటూ స్పెషల్ ప్యాకేజీలు అంటూ ఊదరగొడుతున్నారు. ఆయుర్వేదంలో నాడి పరీక్ష ఉంటుంది కదా, మళ్ళీ అదనంగా ఒకవేళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేది అవసరమా అని చాలామంది అడుగుతున్నారు. అంటే ఈ ఆరోగ్య పరీక్షల అవసరం ఏమిటి, ఆయుర్వేదానికి సంబంధించి దీని దృక్పథం ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదంలో ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ తాలూకు ఇన్వెస్టిగేషన్స్ కానీ, వీటిని ఎంతవరకు ఉపయోగించుకుంటాం, అసలు ఉపయోగించుకునేటటువంటి అవకాశం కానీ లేకపోతే అవసరం కానీ ఆయుర్వేదంలో ఉందా అనేది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో 2 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రోగి పరీక్ష, 2 రోగ పరీక్ష. రోగి పరీక్ష అంటే రోగికి సంబంధించి పరీక్ష, అది మేం చేసేది. నాడి, దేశం, దూష్యం, అనలం, కాలం, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని అష్టస్థాన పరీక్షలు అంటారు. ఇవన్నీ కూడా పేషెంట్ని మేము ఎగ్జామిన్ చేసి తెలుసుకునేవి. అలా కాకుండా రోగ పరీక్ష అనేది ఉంటుంది. రోగ పరీక్ష అంటే ఏంటంటే ఆ రోగం తాలూకు తీవ్రత ఏమిటి, ఆ తర్వాత దాని తాలూకు థ్రెట్ ఏమిటి, ఆ తర్వాత దాని సివియారిటీ ఏమిటి, ఆ తర్వాత దాని ప్రోగ్నోసిస్ ఏమిటి, ఇలాంటివి తెలుసుకోవడం అనేది కూడా అవసరం. దీనికి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ తాలూకు ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి నిశ్చయంగా. ప్రధానంగా మహిళలకి ముఖ్యమైనటువంటి కొన్ని ఆరోగ్య పరీక్షలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంటే మహిళలు వంట పనుల్లో కానీ లేకపోతే ఇతర బాధ్యతల్లో కానీ పడిపోయి అశ్రద్ధ చేస్తూ ఉంటారు, ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు, తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు. అలా కాకుండా వీటి ముందుగానే కనుక ఈ సమస్యను గుర్తించగలిగితే వాటిని కంప్లీట్గా క్యూర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకి ముఖ్యమైనటువంటి ఆరోగ్య పరీక్షలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా మనం చెప్పాల్సింది ఏమిటంటే రక్తపోటు గురించి. సైలెంట్ కిల్లర్ అంటారు దీన్ని. చాలామంది ఎప్పుడో తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు రక్తపోటు చూసుకొని దడుచుకుంటారు. అట్లా కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ రక్తపోటుని పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. అంటే ఉదాహరణకు పేషెంట్ అటెండెంట్ కింద మీరు వెళ్ళారనుకోండి, మీరు కూడా చూయించుకోవడంలో తప్పులేదు. అధిక రక్తపోటు అనేది ఈ గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ ఎవరికి వాళ్ళు తెలుసుకోలేంది, మానిటర్ చేయాల్సింది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా ఏజ్ దాటినటువంటి అంటే 40 years ప్లస్ ఇలాగ వయోజన మహిళలందరూ కూడా రక్తపోటుని తెలుసుకోవటం అవసరం. వృద్ధాప్యంలో ఊబకాయం అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అధిక రక్తపోటు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే క్రమంగా రక్తనాళాలు గట్టిపడతాయి, రక్తపోటు అనేది పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా అవసరం. అలాగే అతి ముఖ్యమైన మరొక పరీక్ష ఉంది, ఇదే రక్తంలో చక్కెర పరీక్ష. ఇది కూడా చేసుకోవడం అవసరం. ప్రధానంగా ఈ మధ్య ఎవరిలో చూసినా కానీ ఒబేసిటీ పెరిగిపోతూ ఉంది. ఇలా అధిక బరువు లేదా గర్భధారణ సమయం లేదా కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ హిస్టరీ ఉన్నప్పుడు అలాంటి మహిళలు తప్పనిసరిగా ఈ మధుమేహం తాలూకు పరీక్ష చేయించుకోవడం అవసరం. ఎందుకంటే వాళ్ళకి డయాబెటీస్ ప్రమాదం పొంచి ఉంటుంది ఎప్పుడూ కూడా. పోయిన సంవత్సరం చేయించుకున్నాను ఇంకా నాకు ఉండదులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ రిస్క్లన్నీ కూడా వయసు పెరిగే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవడం అనేది అవసరం. అలాగే వైద్యుల సలహా తీసుకోవటం కూడా చాలా అవసరం. అలాగే ఇంకొకటి చాలామందికి అర్థం కానిది కానీ తప్పనిసరిగా చేయించాల్సింది ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్, BMI అంటారు ఈ పరీక్ష. అంటే మీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది డయాబెటీస్ని అలాగే ఓవరాల్ ఒబేసిటీని కొలిచేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. దీన్ని ఎంత తరచుగా చేయించుకోవాలనే దాని మీద నిజానికి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా BMI మీరు అధిక బరువు కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని సూచిస్తుంది. ఇది అంటే అధిక బరువు ఈ BMIని బట్టి డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్స్ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యల లక్షణాలని ఇది గుర్తించడానికి సహాయపడుతుంది BMI అనేది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని క్యాలిక్యులేట్ చేయించుకోవటం అనేది అవసరం. అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఉంది మహిళలకి మెయిన్గా, ఇది రొమ్ము క్యాన్సర్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు గుర్తించడం అనేది చాలా అవసరం. చాలామంది క్యాన్సర్ని క్యూర్ చేయలేమేమో అనుకుంటూ ఉంటారు, కానీ స్టార్టింగ్ ఫేజ్లో గుర్తించగలిగితే చేయొచ్చు. కాబట్టి ఈ రొమ్ము క్యాన్సర్ ప్రారంభ పరీక్ష అనేది చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో రొమ్ము క్యాన్సర్ కారణంగానే మహిళలు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. ఇది ట్రాజడీ. ఈ క్యాన్సర్ని ముందుగానే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయంటే రొమ్ముల్లో గడ్డలు, అలాగే చనుమొనలో లోపలికి వెళ్ళటం, ఇది చాలా ముఖ్యమైనటువంటి నిప్పులు అనేది రిట్రాక్ట్ అయి ఉంటుంది. అలాగే రక్తస్రావం లాంటి మార్పులు వస్తూ ఉంటాయి.
ఈ లక్షణాలు ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఇంకొక అతి ముఖ్యమైనది ఏమిటంటే లిపిడ్ ప్రొఫైల్ చెక్. అంటే ఈ లిపిడ్స్ అనేవి కొలెస్ట్రాల్ని సూచించేటువంటి సూచికలు. ఈ లిపిడ్ ప్రొఫైల్ని మొత్తం చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ఆ గుండె జబ్బులు లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదాన్ని అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్ అనేది ఉపయోగపడుతుంది. చాలామందికి సింపుల్గా తిమ్మిలు పడుతూ ఉంటాయి, ఏదోలే అనుకుంటారు. తీరా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సింపుల్ టెస్ట్ రక్త పరీక్ష ఒకవేళ మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా, పెరాసిస్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అలాంటి ప్రమాదాలు మీ మింగుతున్నాయా అనేది చెప్తుంది. 40 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏమాత్రం కాస్త ఓపిక ఉన్నా లేకపోతే డయాబెటీస్ ఉన్నా అప్పుడు తప్పనిసరిగా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ని అసెస్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. అన్నిటికీ మించి ఇంకోటి చాలామంది నెగ్లెక్ట్ చేసే పరీక్ష ఒకటి ఉంది, చర్మ పరీక్ష అంటే స్కిన్ ఎగ్జామినేషన్. మామూలుగా కొంతమంది ఆ బటర్ఫ్లై ర్యాషెస్ వీటితోటి ఏదో మెలస్మానేమో లేకపోతే నల్ల బొంగేమో అనుకుంటూ ఉంటారు. తీరా అదేదో సీరియస్ సమస్యకి వ్యక్త లక్షణం కింద ఉంటుంది, లూపస్ ఇలాంటివి. కాబట్టి తప్పనిసరిగా చర్మ పరీక్ష అనేది చాలా అవసరం. జాగ్రత్తగా చర్మాన్ని అంతా పరిశీలించడం అనేది అవసరం. ఏదైనా కొత్త పుట్టుమచ్చలు లేదా ఇప్పటికే ఉన్న పుట్టుమచ్చల్లో మార్పులు గమనిస్తే అవి స్కిన్ క్యాన్సర్కి సూచిక కాబట్టి తప్పనిసరిగా అప్రమత్తం అవ్వాలి. వడదెబ్బ, మెలనోమా ఇలాగ ఈ చర్మ క్యాన్సర్కి కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి వడదెబ్బ నుంచి రక్షణ పొందటం అన్ని వయసుల వాళ్ళకి చాలా ముఖ్యమే. ఎండే కదా ఏముందిలే అనుకుంటూ ఉంటారు. ఇటు పుట్టుమచ్చల్లో ఏదైనా మార్పులు గమనించినట్టయితే వీలైనంత త్వరగా వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. అలాగే మహిళలకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గర్భాశయ క్యాన్సర్ పరీక్ష. గర్భాశయ క్యాన్సర్ని గుర్తుపట్టడానికి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తారు. అంటే జననేంద్రియం లోపల దాన్ని ఎగ్జామిన్ చేయడం ద్వారా ఆ స్పెక్యులంని ఉపయోగించి చేస్తారు. దీన్ని గర్భాశయం నుంచి ఆ చిన్న బ్రష్ తోటి కొన్ని కణాలు తీసుకుంటారు ముఖద్వారం నుంచి. ఈ గర్భాశయ క్యాన్సర్కి దారితీసేటువంటి మార్పుని స్టడీ చేయడానికి దాన్ని మైక్రోస్కోప్లో చూస్తారు. ఈ స్క్రీనింగ్ 30 ఏళ్ళు వయసు నుంచి స్టార్ట్ చేయటం అనేది చాలా అవసరం. ఒకవేళ పరీక్ష నెగిటివ్ వస్తే మీరు ప్రతి 3 లేదా 5 ఏళ్ళకి ఒకసారి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక అతి ముఖ్యమైనది మన ఇండియాలో ఈ మధ్య కామన్గా పెరిగిపోతుంది, ఇదే పెద్ద పేగు క్యాన్సర్ అంటే కోలాన్ క్యాన్సర్. దీన్ని స్టార్టింగ్ ఫేజ్లో గుర్తించడం అనేది చాలా అవసరం. చాలామంది చాలా ప్రమాదం బాగా ముందుకు వచ్చేసేసిన తర్వాత అప్రమత్తం అప్పుడు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఈ కోలాన్ క్యాన్సర్ని ముందుగానే గుర్తించడం చాలా అవసరం. ప్రధానంగా మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్స్లో కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది రెండవ అతి ముఖ్యమైనటువంటి సాధారణ క్యాన్సర్. పేగుల్లో ఆ జీర్ణమయ్యేటటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చిందనుకోండి, ఏదన్నా డైజెషన్లో మార్పు వచ్చిందనుకోండి, ఏముందిలే నేను పడని తిన్నానులే, వేడి చేసింది తిన్నానులే అని సరిపెట్టుకుంటుంటారు. కానీ అప్రమత్తం అవ్వాలి. మలంలో రక్తం పడుతున్నా అప్రమత్తం అవ్వాలి. ఏముందిలే బ్లీడింగ్ పైల్స్లే అనుకోకూడదు. అకస్మాత్తుగా బరువు తగ్గటం ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు అప్రమత్తం అవడం చాలా అవసరం. ఈ స్క్రీనింగ్ సాధారణంగా 50 ఏళ్ల వయసులో స్టార్ట్ చేయడం అనేది అవసరం. ఈ పరీక్షల్ని ఆ మలం ఆధారితంగా ఎండోస్కోపీ ద్వారా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేది అవసరమే. అంటే ఆయుర్వేదం డాక్టర్లకు కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా కానీ ఇవి అవసరమే. ఎందుకంటే ఇవన్నీ రోగి పరీక్షలు కావు. అంటే ఆ రోగం ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవడానికి అవసరం కాబట్టి డెఫినెట్గా వీటి హెల్ప్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ కింద ఉండేటటువంటి థమ్స్అప్ బటన్ అంటే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ జరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling, stay safe. Love you all. Subham.